నమస్తే, వెల్కమ్ టు ఫర్ ది పీపుల్. నేను మమత. ఇక పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకే సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ అయితే అన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలోనే రేషన్ షాపుల విధానంతో పాటు బియ్యం సరఫరా పథకాలు కూడా మొదలయ్యాయని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సన్నబియ్యం పథకం పైన అప్పుడే క్రెడిట్ వార్ మొదలైంది. పేదల కోసం ఆలోచించే ఈ పథకం తెచ్చామని కాంగ్రెస్ అంటుంటే ఈ పథకం ఖర్చులో మెజార్టీ వాటా కేంద్రాందే అనే వాదన కూడా తెరపైకి తెచ్చింది బీజేపీ. ఇంతకీ ఎవరి వాదన నిజం, ఎవరి వాదన అబద్ధం? ఇదే అంశంపైన ఇవాల్టి ఫర్ ద పీపుల్ డిబేట్లో చర్చిద్దాం. రైట్, ఇక మనతో పాటు ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ రెడీగా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ శివకుమార్ లాల్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా కారాని అరవింద్ గారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా కప్పర ప్రసాద్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. సో ఇది ముందు మనకి ప్రసాద్ గారు మీరు చెప్పండి, బీజేపీ నుంచి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే తెలంగాణలో ఈ పథకంకి సంబంధించి క్రెడిట్ అంతా కూడా మాదే అనేసి అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. కానీ ఇక్కడ ఇందులో 40 రూపాయలు కేంద్రం వాటాది ఉంది. మరి దీనికి సంబంధించి మరి ఏం చెప్తారు మీరు? మా ఫోటో ఉండాలి, మోదీ ఫోటో ఉండాలని మీరు అంటున్నారు, మరి ఏంటి? నమస్కారం అమ్మ, మీకు ప్యానెల్ నమస్తే అండి, పెద్దలకు అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే ఒకటైతే వాస్తవం, ఎవరు సంక్షేమ పథకాలు ఇస్తున్నా, ఏ ప్రభుత్వం అందజేస్తున్నా అవి ఆ ప్రభుత్వం ఖజానా, అంటే ప్రభుత్వమే ఎక్కడి నుంచో డబ్బులు సేకరించి ఇవ్వట్లేదు. ప్రజల నుంచి వసూలయ్యేటువంటి పనుల ద్వారానే ఆదాయం వస్తే ఆదాయం నుంచి మళ్ళీ ప్రజలకు పెడతా ఉన్నాం. అంటే ప్రజల నుంచి తీసుకున్నది ప్రజలకు పెడతా ఉన్నాం. కాబట్టి ఇదంతా ప్రజల సొమ్మే. ఈ ప్రజల సొమ్మును పంపిణీ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ చేసి చాలా పెద్దగా ఏదో మేమే చేస్తున్నాము అనేటువంటి ఒక ప్రచారాన్ని ఎక్కువ చేసి దాని నుంచి లబ్ధి పొందాలనుకున్నప్పుడు, అరే మీరు ఇచ్చేది పిసరత్తనే, ఇక్కడి నుంచి కేంద్రం నుంచి వస్తున్నది గుమ్మడికాయ అంత అని చెప్పి చెప్పడంలో తప్పేం లేదు. గతంలో ఎప్పుడు అంటే ఈ కార్యక్రమాల్లో నిర్వహణ ఇంత పెద్ద ఎత్తున అట్టాసం చేసి వాళ్ళ ఇళ్లలో పోయి భోజనం చేయాలని ఈయన్నే ఇస్తున్నాడా బియ్యం రేవంత్ రెడ్డి? ఇది ఇదివరకు ఎవడు ఇయ్యలేదా బియ్యం? అంటే ఈ ప్రచారం దానితో పెద్ద ఎత్తున లబ్ధి పొందాలనుకున్నప్పుడు అరే మీ లబ్ధి కాదు మేము కూడా ఉన్నామని చెప్పుకోవడంలో తప్పులేదు కదా. కాబట్టే దీంట్లో ఖచ్చితంగా ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టినారో, కేంద్రం నుంచి అత్యధిక వాటా వస్తుంది కాబట్టి నరేంద్ర మోదీ గారి ఫోటో కూడా పెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ తప్పేముంది? ఎవరి ఫోటో లేకున్నా మేమే ఇస్తున్నాము మేమే చేస్తున్నాము అని చెప్పి బీజేపీ చెప్పట్లేదు కదా. పోనీ అక్కడ పోయి చెప్తున్నప్పుడు కూడా ఆ ప్రజల నుంచి ఉద్దేశించి వీళ్ళు ప్రసంగిస్తున్నారు. అక్కడికి పోయి ఎమ్మెల్యేలు పోయి షాపుల దగ్గర ఓపెనింగ్లు చేస్తున్నారు, మంత్రులు పోయి హడావిడిలు చేస్తున్నారు. ఏదో కొత్త పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినట్లేదు. ఆయన మస్తిష్కంలో నుంచే పేద ప్రజలకు సంక్షేమం కోసం ఆలోచన వచ్చినట్టుగా చేస్తా ఉన్నాడు. ఇది ఎన్టీ రామారావు గారు ఇడిసిపోయినటువంటి చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నాయి ప్రభుత్వాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇవి ఎవరి సొంత ఆలోచన కాదు. ఇక్కడ కానుకుంటూ ఎట్లా నేను ఇస్తున్నా అని చెప్పుకుంటున్నాం. నీ లబ్ధి ఎందుకు? ఆ ప్రజల దగ్గరికి పోయి ఇంత హడావిడి చేయడం ఎందుకు? రేషన్ షాప్ డీలర్ అందరికి ఇచ్చేస్తాడు కదా. నువ్వు ఆల్రెడీ పత్రికలలో ప్రకటనలు ఇచ్చుకుంటున్నావు, టీవీలలో ప్రకటనలు ఇచ్చుకుంటున్నావు, మీ ఎమ్మెల్యేలు మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నారు. మళ్ళీ దాన్ని మరింత లబ్ధి పొందేటందుకు రేషన్ షాపుల దగ్గర కూడా రాజకీయం చేస్తా ఉంటే దాన్ని బీజేపీ అడ్డుకుంటా ఉంది. ఈ రాజకీయం సరికాదు, ఇందులో మేము కూడా ఇస్తున్నాం కాబట్టి మాకు కూడా నరేంద్ర మోదీ గారి ఫోటో కూడా ఉండాలనడంలో తప్పు లేదనేది నాకు అనిపిస్తా ఉంది. ఓకే.